పూర్తి స్వతంత్రం వచ్చిన రోజు అని చెప్పి అందరూ చెప్పగానే వచ్చి హాజరై మరి అందరూ కూడా ఎంతో ఆనందంతో ఈ యొక్క షేర్ చేసుకుంటున్నందుకు, భాగం పంచుకుంటున్నందుకు అందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే మన వ్యవస్థ అనేది దినదినాభివృద్ధి చెందాలి. మన అందరం సమస్యలన్నీ కూడా మరి గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఈ 3 సంవత్సరాల్లోనే మనం మన యొక్క సమస్యల్ని అత్యంత వేగంగా పరిష్కరించుకోవాలని మరి జిల్లా ప్రస్తుత అధ్యక్షులకి, కార్యదర్శులందరూ కూడా తెలియజేస్తున్నాం. మీరు నిద్రపోవద్దు, వర్క్ చేయాలి. యూనియన్ని నిరంతర శ్రమ చేస్తేనే దాని యొక్క ఆదుపోట్లు అనేది, నాయకత్వం అనేది అంత ఆషామాషి విషయం కాదు. చాలా కష్టపడి, ఎందుకంటే 3500 సిఆర్పీలు ప్రస్తుతం ఉన్నారు. కొన్ని విలీనం చేసి తగ్గించడం కూడా జరిగింది. ఈ 3500 అంటే 3500 కుటుంబాలు కనుక ఉన్నాయి బాధ్యతతోటి. మీరు ఎప్పుడైతే దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా సాధించుకుంటూ మన కుటుంబాల యొక్క సంక్షేమం, శ్రేయస్సు బాగుంటుందని తెలియజేస్తూ, మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో మరి నిన్ననే విజయవాడ పోయి అక్కడ అన్ని సమస్యలు చెప్పుకొచ్చారు. ప్రతి వారం, ప్రతి నెల మాధ్యాలకు సంబంధించి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం. జిల్లాలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి, ఆ విధంగా అవసరమైతే కేంద్రంలో కూడా, ఢిల్లీలో కూడా మనందరం అన్ని రాష్ట్రాల్లో మన సమస్యలు దృష్టికి తీసుకుపోయి మనం చేసుకుంటే తప్పితే మనకి సంక్షేమ అభివృద్ధి ఉండదు. పని చూస్తేనేమో పని భారం ఎక్కువ, జీతం చూస్తేనేమో చాలా తక్కువ. ఎన్ని విషయాలు కూడా ఎన్ని చెప్పినా కానీ చాలా తక్కువ అవుతుంటాయి. కాబట్టి మరి జిల్లా అధ్యక్షులు వారు, ప్రధాన కార్యదర్శులు వారు, సింధు వీళ్ళందరూ కూడా మీరు ఎప్పుడైతే ఇక్కడ విషయాలని విని ఎప్పటికప్పుడు జిల్లాకి రిపోర్టు, జిల్లా యూనియన్కి, రాష్ట్ర నాయకత్వానికి అందించాల్సిందని మరి ఒక కథగోడుంది. ఆకాశంలో వివరించే పక్షులు మోతా ఉంటే ఒకటి ముందు పోయితే చివరికి అది ఒక బి ఆకారంలో కనబడుతుంది. ఎందుకంటే మరి ముందుకు పోయినటువంటి పక్షికి అవతొచ్చినప్పుడు, అది వెనక్కి వచ్చినప్పుడు ముందుకు పోయి, అంటే ఒక సుదీర్ఘ ప్రయాణంలో అలత అనేది సహజం. నాకు కూడా మరి మొట్టమొదటి వ్యవస్థాపక అధ్యక్షుడు నాకు కూడా కొంత అలత వచ్చిన తర్వాత నేను ఆగిపోయి ఉన్నాను, వాస్తవం. దానికి అనేక కారణాలు అయినా కానీ నేను ఎక్కడ ఆగలేదు, ముందుకు జరుగుతూనే ఉంది. మరి మన తోటి ఉపాధ్యాయులతో మనం ఎప్పుడు నిత్యం ఎంఈఓ గారితో, హెచ్ఎం గారు, కాంప్లెక్స్ హెచ్ఎం తోటి ఎంతో పని చేస్తూ ఉంటాం. అందరూ కూడా ఎంఈఓ అసోసియేషన్స్ ఉన్నాయి, టీచర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. మరి మనకి ఎందుకు ఉండకూడదని చెప్పి ఆలోచనతో అసోసియేషన్ కాకుండా ఆఫీస్ కూడా కావాలని మన మాచలపట్నంలో ఎవరో ఎందుకు మనమే చేద్దామని చెప్పి చేసిన మిత్రులారా, మరి ఏదన్నా నా గురించి ఇంకా నా శక్తి మేరకు నేను మీకు సహాయ సహకారం అందించడం ఎప్పుడు సిద్ధమే.